అండగా నిలబడ్డారు పెద్దలు కేసీఆర్ గారు. అండగా నిలబడి ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా మళ్ళీ ఒకసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం ఇలా ఈ ఆడబిడ్డను మీ ముంగడికి కేసీఆర్ గారు పంపించినారు. దయచేసి ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా. భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలే. మొన్న ఇక్కడనే ఎస్పీఆర్ హిల్స్ లో ఒక మీటింగ్ అయితే సునీతమ్మ మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ చూసి దుఃఖం ఆపుకోలేక గోపి గుర్తొచ్చి మాగంటి గోపినాథ్ గారు గుర్తొచ్చి వారు వెక్కి వెక్కి ఏడ్చారు. ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు ఇవాళ మాట్లాడిన మాటలు ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి మా ఆడబిడ్డలు నేను కోరుతా ఉన్నా. భర్త చచ్చిపోతే ఏడుపు రాదా? భర్త ప్రేమించిన మనుషులను చూస్తే వాళ్ళను ఎదురుగా కనబడుతుంటే బాధ అనిపించదా? ఆ తల్లి ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఆ ఏడుపును కూడా రాజకీయం చేసి నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు. ఆ కన్నీటిలో దానిలో కూడా రాజకీయం చేసిన అరాచకపు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం ఈ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అట్లాగే 14 మంది మంత్రులు ఒక్కొక్కరు ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. రేమత్ నగర్ లో, యూసుఫ్ గూడాలో, అట్లాగే అన్ని డివిజన్లలో గల్లీ గల్లీ తిరుగుతా ఉన్నారు. నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రెండేళ్లలో ఏ ఒక్క మంచి పనన్నా కాంగ్రెస్ పార్టీ చేసి ఇగో ఈ పని చేసినా నాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి ఉందా? నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినారు, ఇక్కడికి పక్కనే ఉన్న డివిజన్కి వచ్చినారు. నేను ఇదివరకు కూడా మేము కూడా 10 ఏళ్ళు మీ దయతోని మీ ఆశీర్వాదంతోని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడిపినాం. 10 ఏళ్ళు ఉన్నాం మీ ఆశీర్వాదంతో. ఈ 10 ఏళ్లలో మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం. 2 సార్లు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కొట్లాడినాం, 10-12 ఉప ఎన్నికలు కొట్లాడినాం, బై ఎలక్షన్స్ కొట్లాడినాం. కానీ ఎన్నడన్నా ఒక్క దగ్గరన్నా మమ్మల్ని గెలిపియకపోతే అన్ని రద్దు చేస్తాం అని మాట్లాడినామా? ఎన్నడన్నా ఎన్నికల్లో ఈ రకమైన మాటలు మనం చూసినామా ఒక ముఖ్యమంత్రి గారి నోటి నుండి? దయచేసి మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు, జూబ్లీ హిల్స్ ప్రజలకు బెదిరిస్తున్నాడు, ధమ్కీలు ఇస్తున్నాడు. మీరు నాకు ఓటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జూబ్లీ హిల్స్ ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది. యాది పెట్టుకో. ఇదేమి ఏడి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, చైతన్యవంతమైన తెలంగాణ. నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా. ఎగిరెగిరి పడ్డోళ్ళు, ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎంతో మంది నియంతలు, ఎంతో మంది మిడిసిపడ్డ నాయకులను అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు తల దించుకునే విధంగా, తల వంచుకునే విధంగా, తగ్గి మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది. ఆలోచించుకో. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. రద్దు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏం రద్దు చేస్తావు? ఏం షురువు చేసినావు అని రద్దు చేస్తావు నువ్వు? 2 ఏళ్లలో ఏం చేసినావు నువ్వు? ఒక్కసారి ఇక్కడ ఉన్నాయి చూడురి, ఇటు చుట్టూ పెట్టిర్రు మనోళ్ళు. ఒక్కసారి మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, ఏం చెప్పిండమ్మా మీకు ఎలక్షన్ల ముందు? అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడా? అత్తలకు 4,000 వస్తున్నాయా? వస్తలేవా? ఏం మీకు రేమత్ నగర్లో స్పెషల్గా వస్తున్నాయా? ఏమేమన్నా పెన్షన్ 4,000 వస్తుందా? ఆడపిల్లలకి నెలకు 2,500 వస్తుందా? గట్టిగా చెప్పుడు, జర లగాయించి నివడాలి రేవంత్ రెడ్డికి. తులం బంగారం వస్తుందా? వస్తలేదా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్ లో నిండా ఇచ్చిండ్రా? మగపిల్లలకు ఇస్తా అన్నాడు 5 లక్షల కార్డు వచ్చిందా? స్కాలర్షిప్లు 5 లక్షలు ఇస్తా అన్నాడు, వచ్చిందా? నువ్వు షురువు ఏం చేసినావు అని రద్దు చేస్తావు నాకు అర్థం కాక అడుగుతా. ఒకటి షురువు చేసిండు. ఏమిటిది? అది ఫ్రీ బస్సు. ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పరాదు. ఆడోళ్ళకు ఫ్రీ అట, మొగోళ్ళకు డబల్ టికెట్ అట. అదేం ఫ్రీ నాకు అర్థం కాదు. కుడి చేత్తో ఇచ్చుడు, ఎడమ చేత్తో గుంజుకునుడు, అదేం ఫ్రీ? మళ్ళీ మీదికి వెళ్ళి పిల్లగాళ్ళ బస్ ఛార్జీలు కూడా పెంచిండు. ఆడోళ్ళకు ఫ్రీ అట, ఇంట్లుండే మొగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇక మరి ఇచ్చినట్ట తీసుకున్నట్ట? గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ తెలివితేటలు. ఇంకొక మాట మీరు ఆలోచించమని కోరుతున్నా నేను. దయచేసి ఆలోచించండి. ఈయన కొత్త షురువు చేస్తుడు కాదు, పెద్దలు కేసీఆర్ గారు ప్రారంభించినవన్నీ రద్దు చేసిండు. ఏమేమి రద్దు అయినాయి ఒక్కసారి నేను మీకు చెప్తా. కేసీఆర్ కిట్టు రద్దు చేసిండా లేదా? వస్తుందా? అయింది. కేసీఆర్ కిట్టు వస్తుందా లేదా?
రంజాన్ తోఫా వచ్చిందా? రంజాన్ తోఫా వచ్చిందా? బతుకమ్మ చీర వచ్చిందా? క్రిస్మస్ కానుక వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఊర్లలో రైతులకు 15,000 వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? మరి ఏం చూసేయాలి ఓటు? అట్లాగే కేసీఆర్ గారు మీకు హైదరాబాద్ లో కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవాళ్ళ కోసం 20,000 లీటర్లు ఉచిత మంచినీళ్ళు ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా ఇంటికి? क्या हुआ? आ रहा हूं जल्दबाजी मत करो। उर्दू भी बोलता हूं, अंग्रेजी भी बोलता हूं, हिंदी भी बोलता हूं, अगर आप जरूरत पड़े तो पंजाबी भी बोल लेते हो। थोड़ी देर सबर करो मेरे भाई, पहले हमारे बहना है उनसे बात कर लेंगे, फिर आपसे आपके पास आ जाता हूं। आप एक मरतबा सोचो, మీరు అందరూ ఆలోచించుర్రి. ఇయాల ఉన్న ఏమీ ఇయ్యలేదు, ఇస్తా అన్నదేది ఒక్కటి కూడా ఇయ్యలేదు. ఇక్కడ పెట్టిండు కదా చూడురి, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, నెలకు 4,000 ఇచ్చిండా? విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు, 5 లక్షలు పొలగాళ్ళకి ఇచ్చిండా? అగో మైనారిటీలకు చెప్పిండు, అబ్దుల్ కలాం తోఫాయే తాలీం 10,000 देता हूं बोले हर महीना, दिए क्या? 5,000 देता हूं बोले 10th क्लास बच्चों को, दिए क्या? स्पेशल उर्दू मीडियम रिक्रूटमेंट करता हूं बोले, करे क्या? साथ ही साथ आपको हमारे बहनों से कहा गया 2,500 देंगे और स्कूटी देंगे और बहुत कुछ कहा गया था, एक भी चीज अमल नहीं हुआ। आज मुख्यमंत्री साहब को, सीएम साहब को समझ आ गया, जुबली हिल्स में हार तय हो गया, ఓడిపోతా అని అర్థమైంది రేవంత్ రెడ్డి గారికి. అందుకే ఫ్రస్ట్రేషన్ లా, నిరాశలో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ పదవి తాత్కాలికం. 5 ఏళ్ల కోసమే నీ పార్టీని ప్రజలు గెలిపించిండ్రు. గెలిపించిన 5 ఏళ్లలో ఏమన్నా మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారు, గలీజ్ పనులు చేస్తే ఇంటికి పంపిస్తారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కేవలం యాది పెట్టుకోండి, మీరు జూబ్లీ హిల్స్ లగిన కాంగ్రెస్ డిపాజిట్ ఓడగొడితే 500 రోజులలో కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. 500 రోజులే ఉన్నాయి, కౌంట్ డౌన్ చాలు అయింది, 500 రోజులే మిగిలి ఉన్నది. తెచ్చుకుందామా?